దైవానుగ్రహం మన అందరికీ కావాలి, మన ఇళ్లలో అద్భుతాలు జరగాలి అని కోరుకుంటున్నాం. మంచిదే, తప్పులేదు. మరి అలాంటప్పుడు భక్తి సూత్రాలతో జరిగించాలని ప్రభువే చెప్పాడు కదా. నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటే నిజాయితీగా ఆరాధించాలి, నిజాయితీగా బ్రతకాలన్నాడు. సమరయ నుండి వచ్చిన స్త్రీతో యోహాను సువార్త 4వ అధ్యాయములో మాట్లాడినప్పుడు అంటే సత్యారాధన దేవునికి ఇష్టమైనటువంటిది కదా. అయోమయంగా భక్తి కార్యక్రమాలను నిర్వహించడం అది ఏ విధంగానూ సరి అయినటువంటిది కాదని మనందరికీ తెలుసు కదా. మనందరికీ దేవుని కనికరం కావాలి, నాకు కావాలి, మీకు కావాలి. అది దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే దైవ విరుద్ధమైన పోకడలను మనము తొలగించుకుంటే తద్వారా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, స్వస్థతలు, ఆధ్యాత్మిక దీవెనలు మనకు లభిస్తాయనేది ప్రభు చెప్పిన మాట. ఈ సంగతులను మనం పరిశీలించాలి. స్వస్థతల కొరకు ప్రార్థించడం గొప్ప సంగతే గాని హృదయ స్వస్థతను పొందుకున్నప్పుడు భౌతికంగా దేవుడు ఎన్నో అద్భుతాలను జరిగించి మన జీవితాలను దైవికంగా నడిపిస్తాడు.